Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Friends, na recent videos lo meeku should have tarvata V3 use cheste ela untadi, would have tarvata could have tarvata V3 use cheste vaati yokka meanings ela untayi, vaatni ఏ situations lo మనం యూజ్ చేయాలనేటువంటి క్లియర్ గా చెప్పాను. ఈ రోజు క్లాస్ లో అటువంటి వీడియోనే అండి ఇది, అంటే అటువంటి వాటి గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మే హ్యావ్ తర్వాత మైట్ హ్యావ్ తర్వాత మస్ట్ హ్యావ్ తర్వాత V3 యూజ్ చేస్తే వాటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మీకు నేను చెప్పబోతున్నాను. వీటి గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటే డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. మరి ఈ రోజు క్లాస్లో వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి, వీటిని సిచ్యువేషనల్గా యూజ్ చేయండి. సో ముందుగా మే హ్యావ్ మైట్ హ్యావ్ తర్వాత V3 యూజ్ చేస్తే వీటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ యూజ్ చేసి వాటి తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తే వాటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ రెండింటిని నేను కలిపే రాశాను. ఎందుకు ఇది సపరేట్ చేయలేదంటే యాక్చువల్గా ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి మీనింగ్ ఇస్తాయి. కొంత డిగ్రీలో తేడా అనేటువంటిది ఉంటుంది, కానీ ఇవి చెప్పేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్ని మనకు అందజేస్తాయి. ఒకే మీనింగ్లోనే వీటిని యూజ్ చేస్తాం, కొంచెం డిగ్రీలో అనేటువంటి డిఫరెన్స్ ఉంటుంది. మరి చూద్దాం వీటిని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ రాస్తే దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో. వీటిని యూజ్ చేసి మీరు ఒక సెంటెన్స్ రాస్తే వీటి యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఒక పాస్ట్ పాసిబిలిటీ, అంటే గతంలో జరిగి ఉండొచ్చు. స్పెక్యులేషన్ అబౌట్ ద పాస్ట్, గతానికి సంబంధించినటువంటి ఒక విషయం ఇలా జరిగి ఉండొచ్చు అని మీరు చెప్తే అక్కడ మీరు మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ యూజ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ తర్వాత మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ యూజ్ చేసి పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తే దాని అర్థం ఇది ఒక పాస్ట్ పాసిబిలిటీ, అంటే గతంలో ఒక పని ఇలా జరిగి ఉండొచ్చు అని నువ్వు చెప్తున్నావు, ఒక పని ఇలా జరిగి ఉంటుందని నువ్వు స్పెక్యులేట్ చేస్తున్నావు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు చెప్పడానికి ఈ స్ట్రక్చర్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ మే హ్యావ్ గాన్ టు ద షాప్. ఆమె షాప్కి వెళ్ళి ఉండొచ్చు, ఆమెకు షాప్కి వెళ్ళి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్పెక్యులేషన్ నువ్వు ఎలా చేస్తావు, ఈ పాసిబిలిటీ ఎలా జరిగిందని నువ్వు చెప్తావంటే నీకు తెలిసినటువంటి ఓన్ ఫ్యాక్ట్స్ ద్వారా కానీ నీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ ఈ పని ఇలా జరిగి ఉంటుందని నువ్వు ఊహిస్తావు అన్నమాట. షీ మే హ్యావ్ గాన్ టు ద షాప్, ఆమె షాప్కి వెళ్ళి ఉండవచ్చు. ఇది నీ యొక్క అజంప్షన్, ఇలా ఉంటుందని నువ్వు అనుకుంటా ఉన్నావు, ఇలా జరిగి ఉంటుందని నువ్వు ఫీల్ అవుతా ఉన్నావు. సో ఆ సిచ్యువేషన్స్ మీరు మే హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ యూజ్ చేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మే హ్యావ్ కనుక యూజ్ చేశారనుకోండి మీరు, దాని అర్థం ఆ జరిగేటువంటి పాసిబిలిటీ కొంచెం హై ఉంటుంది. అంటే మీరు ఏదైతే స్పెక్యులేట్ చేస్తున్నారో, ఏదైతే మీరు అజంప్షన్ చేస్తున్నారో జరిగేటువంటి పాసిబిలిటీ మే హ్యావ్కు కొంచెం ఎక్కువ ఉంటుందండి, మైట్ హ్యావ్కు కొంచెం తక్కువగా ఉంటుంది. అదే దీని మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో నువ్వు మే హ్యావ్ అని యూజ్ చేయొచ్చు, మైట్ హ్యావ్ కానీ యూజ్ చేయొచ్చు. బట్ మే హ్యావ్ వాడామంటే ఇది జరిగినడం అనేటువంటిది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, మైట్ హ్యావ్ యూజ్ చేస్తే కొంచెం తక్కువగా ఛాన్సెస్ ఉంటాయని దీని యొక్క మీనింగ్. సో ఎగ్జాంపుల్ మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెకండ్ చూద్దాము. రమేష్ హ్యాజంట్ అరైవ్డ్, రమేష్ ఇంకా రాలేదు. హీ మైట్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్, అతను ట్రైన్ మిస్ అయి ఉండొచ్చు. ఇది జరిగేదానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. తను ఇంకా రాలేదు, ఇంకా రాలేదంటే ట్రైన్ మిస్ అయి ఉండొచ్చు, ఇది జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అందుకోసం ఇక్కడ మనము మైట్ హ్యావ్ని యూజ్ చేసి మనం చెప్తా ఉన్నాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్, నేను ఎక్కడ కూడా నా కీస్ని గుర్తించలేకపోయా, నాకు ఎక్కడ కీస్ కనపడలేదు. ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ దమ్ ఇన్ ద కిచెన్, నేను నా కీస్ని కిచెన్లో మర్చిపోయి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మిగతా చోట చూశాను దొరకలేదు, కాబట్టి అవి కిచెన్లో ఉండి ఉండవచ్చు, కిచెన్లో వాటిని నేను పెట్టి ఉండవచ్చు. సో ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది, ఈ పాసిబిలిటీకి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని నేను మైట్ హ్యావ్ యూజ్ చేసి చెప్పాను. సో ఇక్కడ మే హ్యావ్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఇవన్నీ కూడా బ్లాక్తో రాశాను, ఇక్కడ బ్లూతో రాశాను, ఎందుకంటే ఇది ఇంకొక డిఫరెంట్ సిచ్యువేషన్. ఏంటంటే మీరు సబ్జెక్ట్ తర్వాత మైట్ హ్యావ్ యూజ్ చేసి పక్కన V3ని కనుక యూజ్ చేస్తే దీన్ని ఇంకొక రకమైనటువంటి మీనింగ్లో కూడా మనం యూజ్ చేయొచ్చండి. అదేంటంటే సంథింగ్ వాజ్ సర్టన్ టు హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్, అంటే ఏదైనా ఒక పని గతంలో ఖచ్చితంగా జరిగి ఉండేది కానీ లక్కీలీ ఫార్చునేట్లీ అది జరగలేదు అనేటువంటి సెన్స్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత మైట్ హ్యావ్ యూజ్ చేసి V3 నువ్వు యూజ్ చేసి చెప్పొచ్చు. అంటే ఏదైనా జరిగే పాసిబిలిటీ అనేటువంటి గతంలో ఉండిన్నది, ఖచ్చితంగా ఇది జరిగి ఉండేది గతంలో, బట్ ఫార్చునేట్లీ అది జరగలేదు అనేటువంటి చెప్పాల్సిన సిచ్యువేషన్స్లో. మరి ఎగ్జాంపుల్ చూడండి. హీ మైట్ హ్యావ్ కిల్డ్ యూ, అతను నిన్ను చంపి ఉండేవాడు, నువ్వు చచ్చి ఉండేవాడు, యాక్చువల్గా అతను నిన్ను చంపి ఉండేవాడు,
బట్ అది అదృష్టవశాత్తు జరగలేదు. సో ఈ సెన్స్లో చెప్పేటప్పుడు మనము ఈ స్ట్రక్చర్ మనం యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 సబ్జెక్ట్ తర్వాత మస్ట్ హ్యావ్ యూజ్ చేసి తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తే వాటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చెప్పుకున్నటువంటి అన్నిట్లో ఇవి కావచ్చు, కుడ్ హ్యావ్ ప్లస్ V3ని కూడా మనం యూజ్ చేయొచ్చు పాస్ట్ పాసిబిలిటీకి. వీటన్నిటిలో స్ట్రాంగ్ పాసిబిలిటీ జరిగి ఉండడం అనేటువంటిది వేటికైతే ఉంటాయని మీరు ఫీల్ అవుతున్నారో వాటిని మీరు మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేయొచ్చు. అంటే ఏదైనా గతంలో జరిగేటువంటివి ఛాన్సెస్ హైగా ఉన్నాయనుకోండి, ఇది ఖచ్చితంగా గతంలో ఇలా జరిగి ఉంటుందని మీరు ఫీల్ అవుతే వాటిని మనం ఈ స్ట్రక్చర్లో చెప్పొచ్చు. అందుకే ఇక్కడ రాశాను స్ట్రాంగ్ పాసిబిలిటీ అనమాట. అంటే జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పాస్ట్ అజంప్షన్, పాస్ట్కి సంబంధించినటువంటిది ఒక అజంప్షన్ అండి, లాజికల్ కంక్లూజన్ టు ఎక్స్ప్రెస్ ద సర్టెనిటీ ఇన్ ద పాస్ట్. గతంలో ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అనేటువంటి సెన్స్లో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ మనం వాడతాం. టు టాక్ అబౌట్ వాట్ యు బిలీవ్ ఈజ్ సర్టన్, అంటే నువ్వు నమ్ముతున్నావండి ఖచ్చితంగా గతంలో ఇలా జరిగి ఉంటుంది, సో ఖచ్చితంగా ఇలా జరిగి ఉంటుంది నువ్వు నమ్ముతా ఉన్నావు. సో వాటిని చెప్పేటప్పుడు ఇక్కడ మనం మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది రమేష్ హ్యాజంట్ అరైవ్డ్, రమేష్ ఇంకా రాలేదు. హీ మస్ట్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. ఇక్కడ గమనించండి, సేమ్ ఎగ్జాంపుల్ రాసా, ఇక్కడ సేమ్ రాసా, ఇక్కడ మస్ట్ హ్యావ్ యూజ్ చేసా. అంటే దీని అర్థం ఏంటంటే అతను ట్రైన్ మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక స్ట్రాంగ్ పాసిబిలిటీ గతంలో. ఇవి దీనంత స్ట్రాంగ్ కాదండి, దీంతో పోలిస్తే వీటికి కొంత వీక్ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా జరిగి ఉంటుంది గతంలో నేను ఫీల్ అయినప్పుడు ఇక్కడ మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ మస్ట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్. ఆమె ఖచ్చితంగా ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసి ఉంటుంది అని నేను నమ్ముతా ఉన్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, హీ మస్ట్ హ్యావ్ వన్ ద లాటరీ. ఖచ్చితంగా అతను లాటరీ గెలిచి ఉంటాడు అనేటువంటిది మనం చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాము మస్ట్ హ్యావ్ స్టోలెన్ ఇట్. రాము ఖచ్చితంగా దాన్ని దొంగతనం చేసి ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, గతంలో ఏదైనా ఒక యాక్షన్ షూర్గా జరిగిందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మీరు మోడల్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ బాధ? మస్ట్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, సో ఏమీ అవసరం లేదు. ఒక పని షూర్గా జరిగిందని చెప్పాల్సి వచ్చినప్పుడు. బట్ అలా తెలియకుండా అది జరిగిండొచ్చు, ఇలా జరిగింటుందని మీరు ఫీల్ అయినప్పుడు ఆ జరిగినటువంటి వాటిలలో 95% ఛాన్సెస్ కనుక ఉంటే ఒక యాక్షన్కి సంబంధించి మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేయండి. అలా 95 ఛాన్సెస్ కూడా లేదండి మాకు అంటే 50% అలా ఆ రేంజ్లో కనుక ఛాన్సెస్ కనుక ఉంటే అక్కడ మీరు మే హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయొచ్చు, మైట్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయొచ్చు, కుడ్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయొచ్చు. సో ఇలా అండి, గతంలో ఏదైనా ఒక యాక్షన్ ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా పాసిబిలిటీ ఉంది అని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్స్ని మనం యూజ్ చేస్తాం. సో వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు అర్థం కాకుండా మరొకసారి వినండి, సిచ్యువేషనల్గా వీటిని యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.